ఐపీఎల్ 17వ సీజన్ సెకండ్ హాఫ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇకపై జరిగే ప్రతి మ్యాచ్లు ఆయా జట్లకు కీలకంగా ఉన్న నేపథ్యంలో విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఏ జట్టు కూడా తగ్గేదే లేదు అంటూ సత్తా చాటుండడంతో ప్లే ఆఫ్ రేస్ మరింత రసవత్తరంగా మారింది. ప్రస్తుతం మ్యూజికల్ చైర్ మాదిరి పాయింట్ల పట్టికలో ఆయా జట్ల స్థానాలు మారిపోతూ ఉన్నాయి. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ మ్యాచ్ ముగిసిన తర్వాత టాప్ 4లో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ఓవరాల్ గా పలు జట్లు ముందంజ వేశాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. సూపర్ ఫామ్ లో ఉన్న ఆ జట్టు 8 విజయాలతో 16 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో ఉంది. మరొక విజయం సాధిస్తే రాజస్థాన్ అధికారికంగా ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై అవుతోంది. రెండో స్థానంలో కోల్కతా నైట్ రైడర్స్ 10 పాయింట్లతో కొనసాగుతోంది. ఆ జట్టు 8 మ్యాచ్ల్లో 5 విజయాలు సాధించింది. ఇక నిన్నటి వరకు 3వ స్థానంలో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ 4వ స్థానానికి పడిపోయింది. చెన్నైతో మ్యాచ్ తర్వాత వరుసగా రెండో పరాజయం చవిచూడడమే దీనికి కారణం. అదే సమయంలో చెన్నై 5వ విజయంతో 3వ స్థానానికి దూసుకొచ్చింది. సన్ రైజర్స్ పై విజయంతో రన్ రేట్ కూడా పెంచుకున్న సిఎస్కే 3వ ప్లేస్ కు చేరింది. ఇదిలా ఉంటే ఫస్ట్ హాఫ్ లో పెలవ ప్రదర్శన కనబరిచిన పలు జట్లు సెకండ్ హాఫ్ లో పుంజుకుంటున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ మళ్లీ గెలుపు బాటలు దూసుకెళ్తోంది. వరుసగా 2 విజయాలతో పాయింట్ల పట్టికలో 6వ ప్లేస్ లో కొనసాగుతోంది. లక్నో సూపర్ జైంట్స్ ఖాతాలో కూడా 10 పాయింట్లే ఉన్నప్పటికీ మెరుగైన రన్ రేట్ కారణంగా ఆ జట్టు 5వ స్థానంలో నిలిచింది. గుజరాత్ టైటన్స్ 4 విజయాలతో 7వ స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ 3 విజయాలతో 8వ స్థానంలో కొనసాగుతుండగా ముంబై ఇండియన్స్ 3 విజయాలే సాధించిన రన్ రేట్ తక్కువగా ఉండడంతో 9వ స్థానానికే పరిమితమైంది. ఇక ప్లే ఆఫ్ రేస్ కు దాదాపు దూరమైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్ల పట్టికలో చిట్ట చివరి స్థానంలో ఉంది. ప్లే ఆఫ్ చేరాలంటే కనీసం 16 పాయింట్లు సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి బెంగళూరు తప్ప మిగిలిన అన్ని జట్లకు 16 పాయింట్లే సాధించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రన్ రేట్ కీలకం కానుంది.